హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ హోమియోపతి. ఈ రోజు నేను మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఆస్టియో ఆర్థరైటిస్ దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అని అంటే జనరల్‌గా ఒక ఏజ్ వచ్చాక డీజనరేషన్ అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది. ఈ డీజనరేషన్ వల్ల వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే లైక్ హిప్ జాయింట్, నీ జాయింట్స్‌లో కొన్ని చేంజెస్ అనేది జరగటం వల్ల మోకాలు నొప్పులనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఈ మోకాలు నొప్పులు జనరల్‌గా 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటామనమాట. సో, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే ఎక్కువసేపు నిలబడినప్పుడు మోకాల్లో నొప్పి, నడిచేటప్పుడు మోకాల్లో నొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు, అలాగే మెట్లు దిగేటప్పుడు, అలాగే లాంగ్ డిస్టెన్సెస్ అంటే కొంచెం ఎక్కువ సేపు నడిచినట్లయితే మోకాళ్ళు విపరీతమైన నొప్పిగా ఉంటుంది. రెండవది మోకాల్ని ఫ్లెక్స్ చేసినప్పుడు అంటే మనం మడిచి కింద కూర్చున్నప్పుడు గాని, అలాంటి సందర్భాల్లో మోకాలనేది మడిచినప్పుడు కూడా ఎక్కువ పెయిన్ ఉంటూ ఉంటుందన్నమాట. ఇవి ఆస్టియోఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణాలు. ఈ ఎర్లీ సైన్స్‌లో ఏమవుతుంది అంటే చాలా మంది ఏం చేస్తారు అనంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తెచ్చుకొని నొప్పి కోసం వాడుతూ ఉంటారు. మోకాలు నొప్పులు తగ్గటం కోసం పెయిన్ కిల్లర్స్ అనేవి తెచ్చుకొని వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే తాత్కాలికంగా కొద్దిసేపు నొప్పి తగ్గినా కూడా లోపల మాత్రం డీజనరేషన్ అనేది అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది. ఈ డీజనరేషన్ అనేది ఇంకా ఇంకా ఎక్కువయ్యి ఇర్రివర్సిబుల్ చేంజెస్ జరుగుతాయి. సో దానివల్ల ఇంకా నొప్పులు ఎక్కువ అవటం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క ప్రధానమైన లక్షణాలు. అయితే హోమియోపతిలో ఆస్టియో ఆర్థరైటిస్‌కి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల డీజనరేషన్ అనేది ఆగిపోతుంది. అంతేకాదు ఈ డీజనరేషన్ అనేది ఆగిపోవటం వల్ల ఫర్దర్‌గా డిసీజ్ అనేది అడ్వాన్స్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఐ హావ్ ట్రీటెడ్ మెనీ కేసెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. సో మీరు హోమియోపతిక్ ఎర్లీగా అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ బిగినింగ్ స్టేజెస్‌లోనే మీరు వచ్చినట్లయితే రిలీఫ్ అనేది త్వరగా ఉంటుంది. సో డు నాట్ వరీ. Visit me at Fast Cure Homeopathy for your osteoarthritis.